కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అవన్నీ సమీకరించుకుంటే ఎంతవరకు లాభం అని అనుకోవచ్చు? సామాజిక వర్గాల్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి, లేదా ఓటర్ మైండ్ సెట్ నే పరిగణలోకి తీసుకోవాలా? సామాజిక వర్గాలని పూర్తిగా ఆ రకంగానే రాజకీయాలు నడిపితే ఇంకా రాజకీయాలు తర్వాత రాహుల్ గాంధీ చెప్పే విధానాలు అవసరం లేదు. అదే విభజన బీజేపీ చేస్తుందిగా. అవును, నువ్వు చేసే విభజనే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా నువ్వు చెప్పే సిద్ధాంతం ఏంటి, నువ్వు చెప్పే సౌభాగ్యం ఏంటి, నువ్వు చెప్పేటటువంటి ఐక్యత ఏమిటి? ఇది మత ప్రాతిపదిక మీద విభజన చేయకూడదు అనేదే భావన. అవును, నేను అందుకే ఆ విభజనే నాకు ఉపయోగపడుతుందని పడితే ఇంకా బీజేపీని విమర్శించే నైతిక హక్కు వారికి ఎక్కడిదే అని ప్రశ్నిస్తారు. అవును, ఆ రకమైనటువంటి ఘోర తప్పిదం చేశాడు రాహుల్ గాంధీ, ఏఐసిసి. ఆ రకంగా ఆయనకు వెళ్ళటం ద్వారా ముందు పంపిన సందేశము ఆయనకు గెలుపు అనేది ఇక్కడే సాధ్యమని భావించాడు తప్ప ఆయన ఇంతకాలంగా పోటీ చేస్తూ వస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ అమేథీ అనే విమర్శకి చాలా అంటే బీజేపీ ఆరోపణలకు కూడా ఆయనే స్పష్టంగా ఒక బలం చేకూర్చినట్లయింది. ఖచ్చితంగా పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను. బీజేపీ ఆరోపణలకి ఆయన ఒక బలం చేకూర్చాడు. ఆ మేరకు మనం చెప్పేటటువంటి లౌకిక తత్వం అనే భావనకి నష్టం కలిగించాడు. సో ఆయనే మరి ఇట్లా అంటే ఒక ఈజీ విన్నింగ్ ప్లేస్ ని ఆయన ఎంచుకుంటే మిగిలిన అభ్యర్థుల ఎంపికలో కూడా ఒక అధ్యక్షుడి హోదాలో ఉండి ఎట్లా నిర్ణయాలు తీసుకోగలరని మీరు అనుకుంటున్నారు? తీసుకున్నాడు, అయిపోయాయి, చూస్తున్నాం కదా. అలాంటి నిర్ణయాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? అదే ఆ మనస్తత్వంతో ఇతరులకేమో పోరాడండి, ఎదిరించండి, సాధించండి, దేశ లౌకిక తత్వాన్ని కాపాడుదాము అని చెప్పి నినాదం ఇచ్చి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిన ఈయన పారిపోయాడు. ఆ యుద్ధంలో పారిపోయాడు. ఆ నిబద్ధతకి, ఆ సిద్ధాంతానికి, ఆ విధానానికి కట్టుబడి లేడు అన్న భావన కలిగించాడు. అది ఎవరికి తోడ్పడుతుందో వారే ఆలోచించుకోవాలి. మనం కర్ణాటక నుంచి కూడా లైఫ్ తీసుకున్నాం. అయితే మాజీ ముఖ్యమంత్రుల తనయులు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు సార్. ఎలా చూడాలి? యడ్యూరప్ప అండ్ బంగారప్ప కొడుకులు రాఘవేంద్ర అండ్ మధు బంగారప్ప శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ పోటీని ఎలా చూడాలి? రెండు ప్రధాన పార్టీల మధ్య ఎంత డబ్బు పెట్టారు, ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనే భావాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇవాళ ఎన్నికల తీరు ఎక్సెప్ట్ కేరళ, కొద్దిగా ఉత్తరాది రాష్ట్రాలు తప్ప నార్త్ ఈస్ట్లో కూడా డబ్బు పెరిగిపోయింది. ఈ సౌత్లో ప్రత్యేకంగా మన 3 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో డబ్బు ప్రభావం బాగా ఇవాళ చర్చించాల్సింది. ఎంత డబ్బు పట్టుబడ్డది ఈ ఎన్నికల సందర్భంగా. నేను ఇలా ప్రీవియస్గా మన ఎన్నికల చీఫ్ కమిషనర్గా పనిచేసిన ఒకరు రాసిన వ్యాసాన్ని చదివాను హిందూ పత్రికలో. మన ఈ 2017వ లోకసభ అంటే ఇప్పుడు జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో మొదటి దఫా పట్టుబడ్డటువంటి కరెన్సీ 2014 అంటే దీనికన్నా ముందు 16వ లోకసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తానికి ఎంత పట్టుబడ్డదో ఒక్క మొదటి దశలోనే అంత డబ్బు పట్టుబడ్డది. దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. ఇక గుర్తించదలసిన అంశం ఏమిటంటే డ్రగ్స్ పట్టుబడ్డాయి. 500 కోట్లు, 600 కోట్లు. దీంట్లో అత్యధిక భాగం 90%, 80% గుజరాత్ డ్రగ్స్కి అలవాటు పడ్డారు. డ్రగ్స్కు సంబంధించి ఈ ఎన్నికల విధానం మీద, తీరు మీద తీవ్రమైన ఆలోచన చేయకపోతే ఈ ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికల ప్రహసనం నవ్వులు పాలు చేస్తూ ప్రహసనంగా మారింది. దీని మీద చర్చ పెట్టాలి. 2 పార్టీలు, పెద్ద పార్టీలు 2, దీంట్లో ఎక్కువ తక్కువే తప్ప వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే చాలా స్పష్టంగా కనపడుతుంటే ఎన్నికల కమిషనే ఇప్పటి వరకు 2500 కోట్ల రూపాయలు మొన్నటి వరకు మేము సీజ్ చేశామని చెప్పే స్థితికి వస్తే ఏమి ఎన్నికలు, ఏమి తీరు, ఏ డబ్బు, ఎక్కడుంది ఈ ప్రజాస్వామ్యము? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల తీరు ఈ రకంగా ఉంటే ఇక ప్రజాస్వామ్యం అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకని ఇవాళ
పోటీ పడే పార్టీలు కూడా ఏ మేరకు డబ్బు పెడుతుంది, ఏ రకంగా ఇప్పుడు మనం ఇప్పుడు చర్చించుకున్నాము, ఏది వద్దు అనుకుంటున్నామో కులాల మతాల ప్రాతిపదిక మీదనే కూడా ఇది జరుగుతుంది అనేది ఓపెన్ డిబేట్ అయిపోతుంది. ఇది నిజానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సానుకూలమైంది కాదు. అయినా ఎలక్షన్ కమిషన్ వారే క్వశ్చన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈసారి అందరూ భావిస్తున్నారు, అందరూ అనుకుంటున్నారు కొంతమంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా భావిస్తున్నట్టుంది. మాకు ఇంకా పవర్స్ లేవు, ఎక్కువ పవర్స్ ఉంటే మేము చేయగలిగే చేసేవారం అధికంగా ఉండేవాళ్ళం, చర్యలు అధికంగా ఉండే వాళ్ళమని భావిస్తున్నారు. అంటే ఆయన రాశాడు, శేషన్ ఏ రకంగా వ్యవహరించాడు. తాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఏదైనా అంశం వస్తే శేషన్కి ఫోన్ చేసి అడిగేవాడట, ఏమిటి దీని మీద. ఆయన చెప్పింది ఒక్కటే, పొలిటికల్ విల్, నిబద్ధత, చేయాలన్న పట్టుదల ఉంటే ఇప్పుడున్నదే సరిపోతుంది. కొన్నిటిని అవసరం, కానీ మాకు అధికారాలు లేవు, చేతులు ఎత్తేసి చేతులు ముడుచుకొని కట్టుకొని కూర్చునే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఉండకూడదు, ఉండటానికి అవకాశం లేదు, యాక్ట్ చేయడానికి నిబంధనలు ఉన్నాయి. మనం ఇప్పటికే శేషన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన విధానాలు, ఆయన అనుసరించిన విధానం గురించి. కానీ అలాంటి శేషన్ గురించి ఇప్పుడు ఈసీకి సంబంధించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. సామాన్య ప్రజలు కూడా ఈసీ తప్పిదాలని వేలెత్తి చూపిస్తోంది. సో ఏంటి, ఎలా చూడాలి ఈసీ ప్రవర్తన? ఏంటి ఇది అంటే, ఒక సందర్భంగా శేషన్ అన్నాడట, మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ పాలిటీషియన్స్ అన్నాడట. ఎవ్రీడే మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ పాలిటీషియన్స్ అంటే ఎంత. నాకైతే బాగా గుర్తు, ఆయన ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రకటించింది శేషన్ ఉండగా. ఆనాడు ఇప్పుడు పేరు కూడా చెప్తాను, నేను వారితో పాటు డయాస్ మీద ఉన్నాను. ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారితో పాటు విశాఖపట్నంలో మా జర్నలిస్టులకు సంబంధించిన మీటింగ్కి సంబంధించి మహాసభలో, మన జర్నలిస్టుల మహాసభకి సంబంధించి స్టేజ్ మీద ఉన్నాం, పక్కనే కూర్చొని ఉన్నాను. చిట్టి పంపించారు, ఎన్నికల ఆయన అనౌన్స్ చేశారు, శేషన్ అనౌన్స్ చేశాడు ఎన్నికలు, సాధారణ ఎన్నికలు. వారు మనకు విశాఖపట్నంలో మన ప్రెస్ క్లబ్కి ఫౌండేషన్ వేయాలి, స్థలం ఇచ్చారు, 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఫౌండేషన్ వారినే వేయమన్నాను అని చెప్పాడు. శ్రీనివాస్ నేను రానున్నాడు. పర్లేదండి, ఇప్పుడు కదా వచ్చింది, మనం ముందే ఇచ్చేసుకున్నాను కదా, ఫౌండేషన్ వేసి వద్దామంటే వాడు రాక్షసుడు, వద్దు, నా వెంట పడతాడు, వద్దు. అంత భయం, అంత భయాన్ని సృష్టించగలిగాడు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంటే ఎవరి చేతిలో ఉన్నది అన్న భావం, ఎవరు చెప్తే వింటారు. భయం పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఆరోపణ చేస్తున్నారు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆరోపణ చేస్తున్నారు. చివరికి నేను రాను అని చెప్పి అప్పుడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్న డి శ్రీనివాస్ గారిని పంపించాడు. అంటే ఒక ముఖ్యమంత్రి, కేంద్రంలో న్యాయశాఖ మంత్రి చేసిన వ్యక్తే ఆ రకంగా ఉన్నాడంటే, ఇవాళ ఎన్నికల కమిషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు యాక్ట్ చేసిన తర్వాత కన్నెర చేస్తే మూడో కన్ను తెరుస్తాను అంటే, ఓహో మాకు కూడా పవర్ ఉన్నది అని చెప్పి మొన్న యాక్ట్ చేశారు. అందుకని ఈ ఎన్నికల తీరు మీద కూడా ఎవరు గెలిచినా ఏది చేసినా ఈ లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఇచ్చేసే పద్ధతిని అరికడితే తప్ప విశ్వాసం లేదు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఓటు వేయడానికి వెళ్ళబోతున్నారు. 116 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరగబోతోంది. సో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆ విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో సార్, ఏంటి, ప్రధాని నరేంద్ర మోదీ బేసిక్ గా నేను పేద తల్లి బిడ్డని అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. సో అది పక్కన పెడితే ఒక సెంటిమెంట్ అనేది ఉంది, అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం అనేది. ఏం చెప్తారు? అది ఒక పేదల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన విమర్శ కూడా ఉంది. కుటుంబము, మనం మంచి తీసుకుందాం, తల్లిని చూసుకోవటం, ఒక మంచి పని చేయాలన్నప్పుడు, ఒక కార్యం తలపెట్టాలన్నప్పుడు పెద్దల ముందుకు వెళ్ళి ఆశీస్సులు తీసుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా చాలా మంది కుటుంబాల్లో ఇంకా కొనసాగిస్తున్నారు, కొనసాగుతుంది కూడా. ఇక రెండవది, పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా పేదల కొరకు చేస్తారని
లేదు. అవును. పెద్ద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళంతా పెద్దల కొరికి ధనవంతుల కొరికి చేసుకుంటారు అనేది ఇది కాదు. అది వాస్తవంలో మనం అంతా చూస్తున్నాం. అవును. ధనిక కుటుంబాల నుంచి వచ్చి త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అనేక మందిని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. పేద కుటుంబాల నుంచి వచ్చి ధనికులకు దాసోహం పలికినటువంటి వ్యక్తులు అనేక మంది, వ్యక్తులు అధికారంలో ఉన్న వ్యక్తులు. అందుకని ధనిక పేద అనేది చూడాల్సిందే, కానీ అన్ని సందర్భాల్లో అన్నింటికీ అట్టగట్టడం. కానీ ప్రతి ఒక్కరు కూడా పేదరిక నిర్మూలన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ అది ఎంతవరకు ఆచరణలో ఉంటుంది అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది. ఎందుకంటారు? వచ్చాక ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు ఆ వాగ్దానాలు? ఇవాళ మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అత్యధిక జనాభా జీవనాధారంగా ఉన్నది వ్యవసాయ రంగం. అవును. వ్యవసాయ రంగం అంతా గ్రామీణ ప్రాంతమే కదా. మరి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అత్యధిక భాగము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎందుకు ఈ వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతం ఈ దుస్థితికి, ఈ క్రైసిస్కి, ఈ స్థితికి నెట్టబడింది? మరి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పేదరికాన్ని అనుభవించినటువంటి నరేంద్ర మోడీ అధికారానికి అత్యంత మెజారిటీతో ప్రజల విశ్వాసంతో వచ్చిన వ్యక్తి ఇవాళ విమర్శ ఎవరికి సహాయపడుతున్నాడనే విమర్శ వస్తుంది. పారిశ్రామిక కుటుంబాలకు, కోటీశ్వర్లకి, బిజినెస్ మెన్కి తప్ప లక్షల కోట్ల రూపాయలని రాయితీలుగా, రద్దులుగా ఇచ్చినటువంటి వ్యక్తి మరి పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా. అందుకని పేద కుటుంబం నుంచి రావటం మంచిది, కానీ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు తమ పేద కుటుంబాన్ని మర్చిపోకూడదు. ఇవాళ అదే జరుగుతుంది. పేరు పెద్ద కుటుంబము, చేసేది దాసోహము, ధనికులకు, కోటీశ్వరులకి ప్రాధాకాంతం కావటం తప్ప మరొకటి. ఇది అధిగమిస్తే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. డెఫినెట్ గా అదే జరగటం లేదనేది అందరి బాధ. ఇప్పటికే రిజల్ట్స్ విడుదలవుతున్నాయంటే విద్యార్థులు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోలేకపోతున్నాం. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అటువంటి టైంలో ఇంటర్ బోర్డు చేస్తున్న కొన్ని తప్పిదాల వల్ల ఎంతో మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయనే చెప్పుకోవాలి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? చాలా ఘోరంగా కనిపిస్తుంది. 12-13 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది శ్రీలంక ఘోరానికన్నా ఏం తక్కువ. ఇంకా పిల్లలు కష్టపడి రాసి నిజంగానే ఫెయిల్ అయితే కొంతమంది పిల్లలు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటనలు చూసాం. వద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ పరీక్షలు పెడతారు, స్పీడ్గా పెట్టి 2 మాసాల్లో మళ్ళీ పరీక్షలు పెట్టే సిస్టమ్ అదంతా ఎవాల్వ్ అయి ఉన్నది. ధైర్యం చెప్పడానికి చేసిన పని అదంతా. ఇవాళ 12 మంది పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అవుతున్న విద్యార్థులు ఎందుకు చావాల్సి వచ్చింది? దేని కొరకు చేస్తున్నారు? ఖచ్చితంగా ఈజ్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరస్థంతో కూడుకున్నటువంటి స్థితికి ఇవాళ ఉంది. దీన్ని ఎట్లా సమర్థించుకుంటున్నారో తెలియదు. అన్ని పత్రికలు రాస్తున్నాయి. జ్యోతి కూడా చెప్పారు కదా, వేశారు గత జూన్లో, 2018 జూన్లోనే వీటి మీద అన్ని పత్రికలు, జ్యోతిలో కూడా వేశారు. విమర్శ వచ్చింది. ఇది అదృశ్య శక్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పరిపాలనకు సంబంధించి అదృశ్య శక్తులు ఉన్నాయి, అందరికీ తెలుసు. వారి భాగస్వామ్యంతోనే అర్హత లేని ఒక సంస్థకి, ప్రైవేట్ సంస్థకి అప్పజెప్పటానికి ప్రయత్నాలు జరిగాయి అని చెప్పి వార్తలు వచ్చాయి. ఏ రకంగా అనేది కూడా ఆ రోజుల్లో వెల్లడైంది, ఎవరు అనేది కూడా ఆ రోజుల్లో వెల్లడైంది. ఒక అర్హత లేని, ఇంత పెద్ద సంఖ్యలో మూల్యాంకనం చేయలేని స్థితిలో ఉన్నటువంటి సంస్థకి డబ్బు కక్కుర్తికి దీన్ని అప్పగించారు. ఇవాళ అది తేలింది. 3 రోజులు వస్తుంది. అది ఏ రకంగా వస్తుందో తెలియదు. అసలు 15 సంవత్సరాల నుంచి లేదా చాలా కాలం నుంచి తప్పులు లేకుండా రిజల్ట్స్ ఇస్తున్నటువంటి సంస్థను కాదని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? దాని మీద ఏదో ఎందుకో దాని మీద చెప్పాలి కదా. ఇది కాకపోతే
గుడ్ గవర్నెన్స్ ఉంది కదా, వారితో సంప్రదించి చేయొచ్చు కదా. ఇదే పరిస్థితి ఇతర రంగాల్లో కూడా ఉంది. ఇలాంటి డబ్బు కక్కుర్తి పడటానికి పాలకులే దీంట్లో జోక్యం చేసుకున్నారన్న విమర్శలు పత్రికల్లో వచ్చాయి. ఇది వైరల్గా అవుతుంది సోషల్ మీడియాలో. ఎవరు కారకులు అని పేర్లతో సహా చెప్తున్నారు. చూద్దాం, ముగ్గురితో త్రిసభ్య కమిటీ వేశారు కదా. దీని మీద అసలు పోయిన పిల్లల ప్రాణాలకి ఇంతవరకు చెల్లించటం లే ప్రభుత్వం. మంత్రి వచ్చి చచ్చిపోయిన తర్వాత మేము కమిటీ వేస్తున్నామని చెప్పాడు తప్ప, పేరెంట్స్ గొడవ చేస్తుంటే, రిజల్ట్స్ రాగానే కంప్లైంట్ చేస్తుంటే, వందల సంఖ్యలో విద్యార్థులు ఇంటర్మీడియట్కి పోయి మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్మి, మాకు ఈ మార్కులు రావడానికి అవకాశం లేదని చెప్తుంటే ప్రభుత్వం స్పందించకూడదు, బయటికి రాకూడదు, చెప్పకూడదు, నోరిప్పకూడదా? ఇది చనిపోయిన తర్వాత మేమున్నాం చూడండి, ధైర్యం తెచ్చుకోండి, ఇప్పుడు చెప్పటం మంచిదే. కానీ మీరు చేస్తున్న పని తప్పు 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 అని తేలిపోయింది ఇప్పుడు. ఇది ఏ రకంగా క్షమించడానికి? ఇది ఖచ్చితంగా దీనికి తగిన మూల్యము అధికార వర్గం చెల్లించాల్సింది. రాజకీయంగా నష్టపోతారు ఇలాంటి చర్యలు. పేర్లు బాహాటంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాకుండా రేపైనా ఎల్లుండైనా మళ్ళీ వివరాలతో రాక తప్పదు. అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్పడం ఎలా చూడాలి? అంటే ఇంత పెద్ద ఇష్యూస్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి అన్న ఒక వ్యాఖ్యను ఎలా చూడాలి? ఆ మాట అన్న వ్యక్తికి అర్హత లేదు అక్కడ ఉండటానికి. లేదా మదంతో చెప్పిన మాటలో, అధికారం దీంతో చెప్పిన మాటలు తప్ప 12 మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటే చిన్న పైన చెప్పు తీసుకొట్టాల అధికారిని. నిజంగా పరిపాలకుడు అనేవాడు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయాల. చిన్న పని ఇది. 12 మంది పిల్లలు చచ్చిపోతే, కుటుంబాలు బదారున పడి ఏడుస్తుంటే, ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే, ఇది చిన్న స్వల్ప అనే అధికారిని చెప్పు తీసుకోవడం. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చాడే, పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి, చెప్పులతో కొట్టండి అని. నీకు ధైర్యం ఉంటే, ఇవాళ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఆ అధికారిని చెప్పుతో కొట్టండి, లేకపోతే సస్పెండ్ చేసి చూపించండి. అసలు విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఒక బోర్డు విషయంలో ముందే కమిటీలు వేసుకుని సామర్థ్యం మీద సమీక్షలు నిర్వహించాలి. కానీ అలాంటిది అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మొత్తం అంతా అయిన తర్వాత ఇప్పుడు సామర్థ్యం మీద కమిటీ వేయడం ఎలా చూస్తున్నారు మీరు? ఇది అధికారంలో ఉన్న పెద్దలే డబ్బు కక్కుర్తి కొరకు ఆశ్రితులకు అప్పగించారు. అనుభవం లేని వారికి, ఇంత పెద్ద లక్షల సంఖ్యలో అనుభవం లేని వారికి అప్పగించారని కోడే కూస్తుంటే ఇక మనం ఏం డిస్కస్ చేస్తాం చెప్పండి? ప్రభుత్వం 3 రోజుల్లో ఏముంటుంది? అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా నిష్పాక్షికంగా వస్తే సంతోషము. ఇప్పుడు అందరూ విద్యార్థులు అడుగుతున్నారు, తల్లిదండ్రులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, మీ కమిటీ, ఇంటర్నల్ కమిటీని పెట్టేసుకోండి, ఏమొస్తుందో చెప్పండి. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమన్నారు. 12 మంది పిల్లలు చచ్చిపోతే మీ పాపం దాకదు. తల్లిదండ్రులు ఏ రకంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎంత మదన పడుతున్నారో ఆలోచించండి. అందుకని న్యాయ విచారణ అనేది సబబైన వైఖరి ఈ ఇష్యూలో. దీనికి ఇప్పుడు బాధ్యులుగా ఉన్నటువంటి అధికారుల్ని పక్కకు తప్పించండి. ఇది స్వల్ప విషయము అన్న అధికారిని చెప్పుతో కొట్టి బయటికి తీసుకురండి, సస్పెండ్ చేయండి, ప్రజలకు విశ్వాసం కలిగించండి. ఇంత ఇష్యూ జరుగుతుంటే వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్న టైంలో పోలీసులు కూడా నిన్న ఒక దురుసు ప్రవర్తనని మనం చూసాం. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలంటారు? అది కూడా మహిళల మీద. పోలీసులు మాబుని కంట్రోల్ చేయటంలో బ్రతిమలాడరు. ఘర్షణ జరుగుతుంది, కానీ ఆడపిల్లల్ని చేసిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. గొలుసులు వేసి పట్టుకుపోయి ఏబీవీపీ స్టూడెంట్ని గొలుసులు వేసి కూర్చోబెట్టారట. రైతులకు గొలుసులు వేశారు, స్టూడెంట్స్కి గొలుసులు వేస్తారు, రేపు మహిళలకు గొలుసులు వేస్తారు, ఆ తర్వాత గొంతులకు గొలుసు వేసేస్తారు. ఏంటిది తీరు? నిజంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వారు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటే, రాజకీయాలు మారితేనే చెప్పుతో తన్నమన్నాడు. 12 మంది చచ్చిపోతే అధికారి ఎవడు? స్వల్ప విషయము అంటే సహిస్తూ ఉంటే ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం?
ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. కరెంట్ ఇష్యూస్ మీద చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది